హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆహారమే ఆరోగ్యం. బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ఒకేలాగా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్గా ఈ పుదీనా చట్నీని అయితే ట్రై చేసేయండి. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా దానిలోనికి మెంతులు, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా వేరుశనగ పప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనికి మనం కొద్దిగా జీలకర్ర, అలానే కాస్త చింతపండును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కాస్త చల్లారేందుకు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈలోపు మళ్ళీ అదే ప్యాన్లోనికి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం ఈ ప్యాన్లోనికి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీంట్లో నుంచి తడి అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లారేందుకు పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశనగ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని కాస్త పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి చల్లార్చి ఉంచుకున్న పుదీనాని కూడా ఇప్పుడు వేసుకోవాలి. అలానే కావలసినన్ని నీటిని కూడా యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోనికి కొద్దిగా తాళింపును వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత దానిలోనికి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పచ్చడిలోనికి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ పుదీనా పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.